ఈరోజు అమ్మ ఆశ్ర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి శ్రావణి గారు, శ్రీ శ్రీనాథ్ గారు, శ్రీమతి సంధ్య గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ శ్రీధర్ గారి, శ్రీమతి శ్రీధర్ గారి, శ్రీ శ్రీనాథ్ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ కె యాదగిరి గారి మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన క్రీస్తు శేషులు కలకొండ యాదగిరి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి ఈరోజు వారి మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన కలకొండ యాదగిరి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కలకొండ యాదగిరి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి జాస్మిత గారికి, అలాగే శ్రీ రమేష్ గారికి, అలాగే శ్రీ శ్రీదేవి గారికి, చిరంజీవి కృషి కొండ గారికి, చిరంజీవి ప్రీతి కొండ గారికి, శ్రీ కె జంగయ్య గారికి, వరలక్ష్మి గారికి, శ్రీమతి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ 65 మంది వయోవృద్ధులకి ఆకలి తీరుస్తూ, అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ ఈ ఆశ్రమానికి మరియు బట్టల పరంగా మరియు మందుల పరంగా ప్రతి అవసరం తీస్తూ ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ అలా ఉంటూ వీరందరికీ పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ సార్ గారు, శ్రీమతి శ్రావణి గారు, శ్రీ శ్రీనాథ్ సార్ గారు, శ్రీమతి సంధ్య గారు వారి క్రీస్తు శేషులు శ్రీ కె యాదగిరి గారి మాసికం సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, బెండకాయ మసాలా, బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
అన్నయ్య